హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్ ఆల్రెడీ దీనికి ఆన్సర్ నిన్ననే చెప్పాను. నేను గుజరాతీ ఉండదు, సో కన్నడ తెలుగు రెండు కూడా డెఫినెట్గా క్లాసికల్ లాంగ్వేజెస్. సో ఆన్సర్ ఈజ్ 2 and 3. ఇక ఈరోజు టాపిక్ మనం కరెంట్ అఫైర్స్లో వచ్చింది ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి ఆర్థిక స్థిరత్వ నివేదిక అని RBI ప్రతి సంవత్సరం కూడా అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ ఇస్తుంది. ఈ పర్టికులర్ రిపోర్ట్లో భారతదేశం ఏ విధంగా ముందుకెళ్తోంది, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రానున్నటువంటి కాలంలో భారతదేశం ఏ రకమైనటువంటి ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటుంది, అలాగే భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రత్యేకించి ఈ రిపోర్ట్లో ఎక్కువగా హైలైట్ చేసినటువంటి అంశం ఏంటంటే పర్సనల్ లోన్స్ వయా డిజిటల్ యాప్స్. ఈ మధ్యకాలంలో చాలా డిజిటల్ యాప్స్ వచ్చాయి. బజాజ్ ఫినాన్స్ ఒకటి, లేదని అనుకుంటే నావీ యాప్ ఒకటి, ఏదో ఫైబ్ అని ఒకటి అంటున్నారు. ఇలాంటి యాప్స్లో స్లైస్ అని ఒకటి ఉంటుంది. సో ఇలాంటి యాప్స్లో చాలా ఈజీగా లోన్లు తీసుకోవచ్చు, చాలా కష్టపడి EMIలు కట్టచ్చు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో చాలా పెరుగుతున్నాయని ఈ రిపోర్ట్ చాలా చెప్పింది. అంటే ఇందులో భాగంగా ప్రత్యేకించి చెప్పినటువంటి అంశం ఏంటంటే గతంలో బ్యాంకులు ఇండస్ట్రియలిస్టులకి అంటే ఎక్కువగా వ్యాపారవేత్తలకు కానీ వీళ్ళకి ఎక్కువగా రుణాలు ఇచ్చేవి. కానీ ఇప్పుడు వాళ్ళకి మానేసి ఈ రీటైల్ వ్యక్తులు అంటే మనలాంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి లోన్లు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ లాభాలు కూడా వస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని డిజిటల్ మీడియం ద్వారా అనే అంశాన్ని ప్రస్తావించారు. సో దీనికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ దాని తాలూకా హైలైట్స్ ఏంటి, అందులోనే పర్సనల్ లోన్స్ వియా డిజిటల్ యాప్స్కి సంబంధించి ఇది రైజ్ చేసినటువంటి కన్సర్న్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది, RBI బై యాన్యువల్ ఫినాన్షియల్ రిపోర్ట్ జూన్ 2024కి అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇది వస్తూ ఉంటుంది. అలాగే ద రిపోర్ట్ అండర్స్కోర్స్ ఇండియా రాబస్ట్ ఫినాన్షియల్ రెసిలియన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు చవి చూస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా భారతదేశం మాత్రం తన తాలూకా ఆర్థిక మూలాలను చాలా పటిష్టంగా ఉంచుకుంది అని రిపోర్ట్ చెప్తోంది. దీంతోపాటుగా పెరుగుతున్నటువంటి డిజిటల్ లోన్లు ఏవైతే ఉన్నాయో దాని మీద కొంత కన్సర్న్ అనేటటువంటిది రైజ్ చేసింది. అలాగే పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ లోన్స్, ఈ లోన్స్ వల్ల మనకు వచ్చేటటువంటి ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఎలా ఉండబోతోంది భారత ఆర్థిక స్థిరత్వం మీద అనేటటువంటి అంశాన్ని చెప్పారు. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అంటే ఏంటి అని చూస్తే ఇది బై యాన్యువల్ పబ్లికేషన్, జనరల్గా 2 yearsకి ఒకసారి ఇది వస్తూ ఉంటుంది. ఇది బేసికల్గా ఏం చేస్తారంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీని మీద నేను గతంలో కూడా ఒక క్లాస్ చేశాను. బేసికల్గా 2008-11 ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇట్లాంటి ఆర్థిక మాంద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి రాకుండా నివారించడానికి ఈ తాలూకా ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాం. ఈ రిపోర్ట్లో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటి అంశాన్ని కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందులో కీ హైలైట్స్ చూస్తే గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ రిస్క్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి ఈ రిపోర్ట్ అనేటటువంటిది బాగా హైలైట్ చేసింది. ఇందులో ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులకు గురవుతోంది, చాలా అన్సర్టినిటీస్ ఉన్నాయి. IMF ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా GDP కేవలం 3.2% మాత్రమే పెరగబోతోంది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా GDP కేవలం 2.6% పెరగబోతోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి అనేటటువంటిది ఆర్థిక వృద్ధి అంత అద్భుతంగా లేదు, కొంత నెమ్మదించి మందగమనం వైపు సాగుతోంది. అలాగే ఇందులోనే కొన్ని రిస్కులు కూడా చెప్పారు. లాస్ట్ మైల్ ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ధరలు పెరగడం. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, నెమ్మదిగా ధరలు పెరగడం. ఇది చివరి దశలో ఉంది. అలాగే ఎక్కువగా ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. అలాగే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తుల గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ గురించి చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా కొంత ముక్కలవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి దాని మీద ఒక నివేదికలో చెప్పారు. ఇది మళ్ళీ నేను మీకు చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ మధ్య, వీటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి ప్రస్తావించింది ఈ రిపోర్ట్. అలాగే క్లైమేట్ డిజాస్టర్స్, ఎప్పుడు సునామీలు వస్తున్నాయో, ఎప్పుడు తుఫాన్లు వస్తున్నాయో, ఎప్పుడు వరదలు వస్తున్నాయో తెలియట్లేదు. సైబర్ థ్రెట్స్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ యొక్క సైబర్ థ్రెట్స్ అనేటటువంటి వాటి వల్ల కూడా
ఎకనామీ కొంత నష్టపోతుంది. ఎందుకంటే చాలామంది దొంగతనంగా డబ్బులు దొబ్బేస్తున్నారు అకౌంట్లో. సో వీటి గురించి కూడా ఈ రిపోర్ట్ ప్రస్తావించింది. దాంతోపాటుగా భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలు అంటే ఎమర్జింగ్ మార్కెట్ ఎకనామిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ యొక్క ఎక్స్టర్నల్ షాక్స్ ఈ పైన చెప్పినటువంటి కారణాల వల్ల కొన్ని ఇబ్బందులకు గురి కావచ్చు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఈ రిపోర్ట్ వదిలిపెట్టింది. దీంతోపాటుగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అంశాల గురించి కనుక మాట్లాడితే డెఫినెట్గా మన తాలూకా మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కూడా భారత ఆర్థిక విస్తరణకు దోహదపడేలా ఉంది. అయితే ఇటీవల కాలంలో మనకి ధరలు పెరగడం అనేటటువంటిది కూడా నెమ్మదించింది. ఎక్స్టర్నల్ పొజిషన్ అంటే మనకు ఉన్నటువంటి డాలర్ ఏవైతే ఎక్స్టర్నల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని ఏవైతే అంటామో ఇవి బెటర్ పొజిషన్లోనే ఉన్నాయి. ఎగుమతులు దిగుమతులు కూడా కొంచెం పర్వాలేదు. అలాగే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ప్రభుత్వము పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఇవి కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ ఇయర్స్ బడ్జెట్. అంటే మొన్న వచ్చిన ఓట్ ఆన్ అకౌంట్లోనే చాలా క్లియర్గా చెప్పారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని. అలాగే ఖచ్చితంగా కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అంటే మన దేశంలో ఈ మనలాంటి వాళ్ళం ఎవరైతే ఉన్నామో ఆర్థిక వ్యవస్థ మీద మంచి కాన్ఫిడెన్స్తోనే మార్కెట్ తాలూకా అంశాలన్నీ కూడా నడుస్తున్నాయి. దాంతోపాటుగా బ్యాంకులు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మంచి బ్యాలెన్స్ షీట్సే కనిపిస్తున్నాయట. అంటే వాళ్ళ తాలూకా అప్పులు అవన్నీ తగ్గి బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు లాభాల్లోనే ఉన్నాయి. దాంతోపాటుగా వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా చాలా గణనీయంగా పెరిగింది. దీంతోపాటుగా ఎసెట్ క్వాలిటీ అంటే ఇక్కడ నిరర్ధక ఆస్తుల గురించి చెప్తారు. ఈ నిరర్ధక ఆస్తులు ఎక్కువ పెరగకూడదు. నిరర్ధక ఆస్తులు అంటే ఏంటి? ఎవడన్నా అప్పు తీసుకొని ఎగ్గొడితే దాన్ని నిరర్ధక ఆస్తులు అని అంటారు. విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కొంతమంది ఈ మధ్యకాలంలో 5,000 కోట్లు అలా ఎగ్గొట్టారు కదా. సో ఇది మొత్తం కలుపుకుంటే భారతదేశంలో 8 లక్షల కోట్ల పైచీలకు ఉంది ఒకప్పుడు నిరర్ధక ఆస్తులు. ఇవి మొత్తంగా పర్సంటేజ్లో లెక్కిస్తారు. ఇది ఈ మధ్య కాలంలో 2.8% తగ్గిందట. గతంలో ఇది 8% అలా ఉండేది. సో గత 12 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. దాంతోపాటుగా నెట్ ఎన్పిఎస్ 0.6%కి వచ్చాయి. డెఫినెట్గా మార్చి 2025కి వచ్చేటప్పటికి 2.5%కి ఇది తగ్గేటటువంటి అవకాశం ఉంది. అలాగే సివియర్ స్ట్రెస్ సినారియో అంటే బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే 3.4%కి పెరగచ్చు అని చెప్తున్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఈ యొక్క నిరర్ధక ఆస్తులు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంటాయి, ప్రభుత్వ బ్యాంకుల్లో ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకుల్లో విడగొట్టి కనుక మనం చూస్తే ఈ నిరర్ధక ఆస్తులు ప్రభుత్వ బ్యాంకులకి 3.7% నుంచి 4.1%కి పెరగచ్చు. సివియర్ స్ట్రెస్ అంటే ఏంటి? నిరర్ధక ఆస్తుల్లోనే కొన్ని భాగాలు ఉంటాయన్నమాట. అంటే కొంచెం పర్వాలేదని అనిపించినాయి, ఇంక మరీ ఘోరం అని అనిపించినాయి. సో ఇలాంటి వాటిలో లెక్కిస్తారు. ఆ టెక్నికాలిటీస్లోకి మనం పోవాల్సినటువంటి అవసరం లేదు. అగ్రికల్చర్లో మనకి నిరర్ధక ఆస్తులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అంటే లోన్లు తీసుకున్నటువంటి రైతులు తిరిగి కట్టట్లేదు. పర్సనల్ లోన్స్ పర్వాలేదు 1.2 అంటే మనలాంటి వాళ్ళని కట్టేస్తున్నాం. దీంతోపాటుగా ఆర్బీఐ ఏం చెప్తోందంటే ఈ డిజిటల్ యాప్ల వల్ల పెరిగేటటువంటి లోన్ల మీద చాలా కన్సర్న్ అనేటటువంటిది రైజ్ చేసింది. ఈ మధ్యకాలంలో 13.5% డిపాజిట్ గ్రోత్ ఇంక్రీజ్డ్ అంటే బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేటటువంటి గ్రోత్ రేట్లు బాగా పెరిగాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో అది 20% ఉంది, ఫారెన్ బ్యాంక్స్లో 15%, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో 9%. అంటే ఏంటి? ఎస్బీఐలో డబ్బులు దాచిపెట్టుకునే కన్నా హెచ్డిఎఫ్సిలో దాచిపెట్టడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తున్నాం. ఓవరాల్ క్రెడిట్ గ్రోత్ అంటే ఏంటి? బేసికల్గా అప్పులు తీసుకునేటటువంటి పద్ధతి అది కూడా బాగానే ఉంది. కన్జ్యూమర్ లోన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా పెరిగినాయట. ఈ మధ్యకాలంలో బ్యాంకులు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కువగా తీసుకున్నటువంటి లోన్స్ కన్జ్యూమర్ లోన్స్ అనే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పర్సనల్ లోన్స్ వియా డిజిటల్ యాప్స్ చాలా విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా మిడ్ 2010 వరకు కూడా ఈ బ్యాంకులన్నీ ఎక్కువగా ఇండస్ట్రీస్కి లోన్స్ ఇచ్చేవన్నమాట. అయితే ఇప్పుడు 2017 తర్వాత ఎప్పుడైతే 4G 5G ఇలాంటివి మనకు వచ్చాయో ఇప్పటి నుంచి ఈ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు ఇవ్వడం మానేసి డిజిటల్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇల్లుకి ఇచ్చేటటువంటి లోన్లు ఇవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. సో ఖచ్చితంగా వీటి వల్ల రానున్నటువంటి కాలంలో కాస్త ప్రజానికం అప్పుల పాలయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇన్స్టంట్ లోన్ యాప్స్ ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరిగాయి. 2010లో ఇన్ని ఇన్స్టంట్ లోన్ యాప్స్ అవి లేవు, వెబ్సైట్లు అవి కూడా. ఇప్పుడు మీరు ఒక యాప్ సెర్చ్ చేస్తే 100 యాప్లు మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. గత 11 సంవత్సరాలలో కేవలం ఈ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఇచ్చేటటువంటి డబ్బే
$350 బిలియన్ ఉందంట. బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 35,000 కోట్ల రూపాయలు డిజిటల్ యాప్ల ద్వారా లోన్లు తీసుకున్నాం మనందరం. సో కాబట్టి గట్టిగా వాడేస్తున్నాం డిజిటల్ యాప్స్ని. ఈఎంఐ కట్టేటప్పుడు బాధపడుతున్నాం. అప్పు అనేది తీసుకునేటప్పుడు బాగుంటుంది, కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. డిజిటల్ యాప్స్లో మరీ ఘోరంగా ఉంటుంది. మీకు ఎలా తెలుస్తారు అని అడగండి, అప్పుడప్పుడు నేను కూడా తీసుకుని ఉంటాను. సో కాబట్టి దీనికి సంబంధించి 2017లో ఒక ప్రశ్న అడిగాడు, మీ ఆన్సర్ చెప్పండి. భారతదేశంలో నిరర్ధక ఆస్తిక ధోరణులు మరియు బ్యాంకింగ్ రంగ పనితీరుకు సంబంధించిన ప్రభావాలను పరిశీలించండి. 200 పదాల్లో రాయండి. సో థ్యాంక్ యూ. ఇది ఆర్బీఐ నివేదిక చాలా సమగ్రంగా ఉంది, చదువుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.